మొదటి రాశి మనకి మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి పంచగ్రహ కూటమి చాలా వైభవంగా ఉంది. అంటే ఆ పంచగ్రహ కూటమిలో వస్తున్నటువంటి రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువులు హ్మ్. 11వ స్థానంలో ఉన్నాయి. హ్మ్. ఎప్పుడైతే 11వ స్థానంలో ఉంటాయో దాదాపు 60% లాభం చేస్తాయి. హ్మ్. ఇక మనం ఫిబ్రవరి మాసాన్ని చూసినప్పుడు హ్మ్. ఫిబ్రవరిలో మనకు ముఖ్యంగా వచ్చే పండుగలలో శివరాత్రి అవును. 15వ తేదీ శివరాత్రి. శివరాత్రి. ఫిబ్రవరి 15 శివరాత్రి వస్తూ ఉంది. హ్మ్. కాబట్టి మరి ఎవరెవరికైతే శనిగ్రహం అనుకూలంగా లేదో, మిగతా గ్రహాలు అనుకూలంగా లేనటువంటి వారు హ్మ్. శివరాత్రి దీక్షను మాత్రం తప్పకుండా పాటించాలి. హ్మ్. అది మనం ఒక సూచన చెప్పేద్దాం. ఓకే. దీంట్లో మొదటిది మేషరాశి. హ్మ్. మేషరాశి జాతకులకు చూసినప్పుడు పంచగ్రహ కూటమి హాయిగా ఉంది వీళ్ళకి. హ్మ్. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. హ్మ్. ఈ మిశ్రమ ఫలితాలంటే కొన్ని సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. తర్వాత శని 12వ స్థానం. హ్మ్. శని 12వ స్థానంలో గూడా అనుకూలం కాదు. కాదు. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ వీళ్ళకు. హ్మ్. 7 సంవత్సరాల శని వీళ్ళకు. అబ్బా! కాబట్టి కొంత మానసిక, శారీరక పరమైనటువంటి అనారోగ్యత హ్మ్. ఏర్పడే అవకాశం. తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలు గూడా అంత ఈజీగా ముందుకు రావు. హ్మ్. అదొకటి. తర్వాత రాహుగ్రహం అనుకూలంగా ఉంది. హ్మ్. 11వ స్థానంలో ఉన్నాడు. కేతుగ్రహము 5వ స్థానం. హ్మ్. అంటే కేతుగ్రహం అనుకూలంగా లేడు. లేడు. కాబట్టి టోటల్‌గా మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. హ్మ్. కానీ ఒకటేంటంటే వీళ్ళకు పంచగ్రహ కూటమితోటి అన్నిటికంటే లాభపడేది ఎవరు అంటే మేషరాశి వారు. హ్మ్. సో, మనం మేషరాశి వారికి భయపడే అవసరం లేదు. హ్మ్. అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు కొత్త వెంచర్స్ పెట్టడం, హ్మ్. జాయింట్ వ్యాపారాలకు వెళ్ళడం, ఓకే. తర్వాత విద్యార్థులకు గూడా మిశ్రమ ఫలితాలే వస్తూ ఉంటాయి. హ్మ్. వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే గూడా హార్డ్ వర్క్ చేస్తే తప్ప వాళ్ళకు ఫలితం రాదు. హ్మ్. తర్వాత కళాకారులకు కొంత అనుకూలంగా ఉంది. హ్మ్. కాబట్టి వాళ్ళకు ప్రోత్సాహకాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా హ్మ్. కొంతవరకు ఈ 2 మాసాలు హ్మ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటమ్మా అంటే మనకు మేషరాశి వారికి సూర్యుడు 10, 11 స్థానాలు. హ్మ్. అంటే సుమారు ఫిబ్రవరి, మార్చ్ ఓకే. ఈ 2 మాసాలు చాలా అనుకూలంగా ఉంటాడు. హ్మ్. సూర్యగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ఆర్థిక అభివృద్ధి, తర్వాత విద్యాపరమైనటువంటి అభివృద్ధి, హ్మ్. తర్వాత శుభకార్యాలు ఇండ్లల్లో ఇవి జరిగే అవకాశం వీరికి కనబడుతుంది. హ్మ్. అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే మహాలక్ష్మి వీరు శివరాత్రి. శనిగ్రహానికి అనుకూలంగా ఉన్నటువంటి హ్మ్. ఆంజనేయ స్వామి పూజ హ్మ్. మంగళవారం లేదా శనివారం తమలపాకులతో ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటారు. హ్మ్. అది చేయడం వీళ్లకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే గురుగారు. చక్కటి పరిష్కారం గూడా చెప్పారు. నమస్కారం. నమస్కారం.